హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్. మేము మార్నింగ్ అయితే ప్రొమోగ్రానేట్ జ్యూస్ అయితే తీసుకున్నామండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. బ్లడ్లో హెమోగ్లోబిన్ కూడా పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే దానికి కూడా మంచిది దానిమ్మకాయ జ్యూస్ అనేది. అలానే మన చర్మం కూడా ఎప్పుడు గ్లోయింగ్గా ఉండడానికి కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఎండాకాలంలో బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా మంచిదన్నమాట ప్రొమోగ్రానేట్ జ్యూస్ అయితే. మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అన్ని పప్పుల్ని ముందు రోజే నానబెట్టుకొని తర్వాత రోజు అయితే ఇలా స్టీమ్ చేసుకున్నాం అనమాట. వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలానే ఫైబర్ కూడా, ఇది హార్ట్కి కూడా మనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో రాజ్మా కూడా వేసాము. రాజ్మా ఏంటంటే ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అలానే కాబోల్ శనగలు కూడా వేసాము ఇందులో. ఇదేంటంటే ఎముకలకి చాలా బలం అంట. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఇంకా విటమిన్ సి, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో వేరుశనగలు కూడా వేసామండి. దానివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒమేగా 6, విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల మన బ్రెయిన్కి అనేది చాలా చురుగ్గా ఉంటుందన్నమాట. ఈ పప్పులు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో అయితే మేము క్యారెట్, బీట్రూట్, కీరా, కొత్తిమీర, కొంచెం సాల్ట్, నిమ్మకాయ అయితే పిండుకొని తిన్నామన్నమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. అలానే దీంతోపాటు మా దగ్గర అయితే పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, బనానా ఫ్రూట్స్ ఉంటాయి. వీటితో పాటు ఇలా బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకున్నాం. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటితో పాటు ఇలా తీసుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చాలా హెల్దీ కూడా. మేము నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసరికి బీరకాయ రోటి పచ్చడి విత్ టమాటా చారు అయితే చేసుకున్నాము. రోటి పచ్చళ్ళు అంటే మా ఇంట్లో అందరికీ పెద్ద ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ కళాయి అయితే పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకొని వేయించుకున్నాము. అందులో కొంచెం జీలకర్ర వేసుకొని దీని తర్వాత బీరకాయ ముక్కలన్నీ కూడా వేయించుకున్నాము. తర్వాత అందులోనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులోనే మగ్గనివ్వాలి బీరకాయల్లో. ఆ తర్వాత ఇది చల్లారేలోపు మేమైతే టమాటాలు చారులోకి టమాటాలు అయితే తీసుకున్నాం అన్నమాట. చిన్నవి ఇలా మేము 6 అయితే తీసుకున్నాము. ఈ టమాటాలు ఇలా కట్ చేసి చూసుకోవాలి, ఎందుకంటే పురుగులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. మొన్న చూసిన వ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు, 2 పురుగులు అయితే వచ్చినాయి బఠానీల్లో అయితే. సో ఇలా కట్ చేసుకొని నీట్గా ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి, కొంచెం వాటర్ వేసుకొని. ఈలోపు అయితే మనం ఇవి మగ్గేలోపు బీరకాయ రోటి పచ్చడిని అయితే చేసుకుందాము. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది హార్ట్కి చాలా మంచిదండి. సో అందులోనే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని అందులో తర్వాత ఇవంతా పేస్ట్ అయిన తర్వాత బీరకాయలు కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. మా మమ్మీ చూడండి చాలా చక్కగా దంచుతున్నారు. రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎవరికైతే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మేము టమాటా చారు అయితే పెట్టుకోవడానికి ఇందాకైతే టమాటాలు చూపించాం కదా, అవి అయితే మగ్గిపోయినాయి. ఆ టమాటాలు తొక్క తీసేసి మిక్సీలో వేసుకొని దాంతోపాటు వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఆ పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లిపాయలు వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే మనం ఈ కళాయిలో అయితే వేసేసుకోవాలి. అలానే అందులో చిటికెడు పసుపు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత అందులోనే ఒక్క చిన్న స్పూన్తో బెల్లం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే అది మరిగిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఇంకంతే, సర్వ్ చేసుకోండి. అన్నంలో ఈ టమాటా చారు విత్ బీరకాయ రోటి పచ్చడి చాలా బాగుందండి.
సూపర్ కాంబినేషన్, అసలు చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ టైంలో అన్నం ఎక్కువ తినాలన్నా కూడా తినాలనిపించదు, ఎక్కువ లిక్విడ్స్ తాగాలనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఇలా చారులు ఇవైతే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ అయితే స్నాక్స్లో టైంలో నేనైతే మొక్కజొన్న పొత్తు ఉంటే అది కాల్చుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి మేము రోటీ చేసుకున్నాము. దానికైతే రెడ్ క్యాబేజీతో కర్రీ చేసుకున్నాం అనమాట. మీకు చెప్పాము కదా మేమైతే మల్టీగ్రెయిన్ ఆట ఆ పిండి యూస్ చేస్తామని చెప్పి. ఇంకా దాంతో అయితే మేము దాంట్లో పాలకూర ఉంటే మమ్మీ పాలకూర వేసి నైట్ రోటీస్ అయితే చేశారు. దానికైతే రెడ్ క్యాబేజీ ఇలా అయితే కట్ చేసుకున్నాం. మేమైతే ఫస్ట్ టైం తెచ్చామన్నమాట ఈ క్యాబేజ్. లోపలైతే చాలా వెరైటీగా అనిపించింది కలర్. దానికి వైట్ కలర్ కాంబినేషన్తో గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి దాని తొక్కలన్నీ తీసి చిన్నగా కట్ చేసి వేస్తారు మమ్మీ. అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. అందులోనే కల్లుప్పు వేసుకొని అదంతా మగ్గిన తర్వాత ఇందులో అయితే క్యాబేజ్ అయితే వేసేసుకున్నాం అన్నమాట. ఇంకా క్యాబేజీ మగ్గేలోపు ఇంకా ఈ రోటీస్ అయితే మేము చేసుకున్నాము. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. పాలకూరలో కూడా ఐరన్ అది ఎక్కువగా ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి రోటీస్. ఈ క్యాబేజ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డైలీ రొటీన్ అయితే ఇది. ఇలా హెల్తీగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము చేసుకున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.